అన్న నమస్తే అన్న, మీ పేరు? నరేష్ కుమార్. నరేష్ కుమార్ గారు, ఇక్కడ కుప్పం నియోజకవర్గంలోన పోటాపోటీన వైఎస్ఆర్సీపీ అట్లే వచ్చేసి టీడీపీ తరపున నిలబడి ఉన్నారు కదా. టీడీపీ తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ వైసీపీ తరపున భరత్ గారు ఉన్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు టీడీపీ రావాలి. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. టీడీపీ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ రాదు, రానివ్వము అని చెప్పేసి అంటా ఉన్నారు జగన్. దాని గురించి నేను పట్టించుకోను. అసలు ఆ రాజకీయం వద్దు మాకు కావాల్సింది టీడీపీ అయితే ఎన్నడూ మంచి తీసేస్తారో వాళ్ళకి వేస్తాం. ఒకరు మంచి చేస్తారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అన్నీ చేసి ఉంటారు. కాలనీలే అన్నీ మొత్తం ఎప్పుడుదా వచ్చి ఇల్లు కూడా వాళ్ళదా ఇచ్చి ఉంటారు. ఒకరు మంచి చేస్తారో వాళ్ళకి గ్యారంటీ వేస్తాం. ఆ జగన్ ఉంటా కూడా సరే, చంద్రబాబు నాయుడు ఉంటా కూడా సరే, ఒకరు చేస్తారో వాళ్ళకి మేము వేస్తాం. 7 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వస్తామా చంద్రబాబు నాయుడుదా 100 గ్రాస్ సేమా నచ్చిందా. 7 సార్లు ఈ కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు గారు లక్షల మెజార్టీతోటి ఇక్కడ గెలవడం జరిగింది. అయితే ఎప్పుడూ లేనిది ఈసారి వైసీపీకి భయపడి ఇంకా ఎక్కువ శాతం ప్రచారం చేస్తున్నాడు, మాకు భయపడి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు. దాని పట్ల మీరు ఏమంటారు? టీడీపీకి అసలు ప్రచారమే అక్కర్లేదు. తను వస్తే చాలు. వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారని కాదు, తను వచ్చేసి ఈసారి ఖచ్చితంగా వస్తాడు. టీడీపీ 100% ఈసారి రావాలి, వస్తుంది కూడా. భారీ మెజారిటీ అంటే అది టీడీపీ తప్ప ఇంకెవరిది రాదు. 5,000 ఓట్ల వాళ్ళు ఓడిపోయారు, 2,000 ఓట్ల 1 ఓట్ల గెలిస్తే కూడా చంద్రబాబు నాయుడు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే భరత్ కుమార్ అనే ఒక వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలవడము, ఆయన హైదరాబాద్ వెళ్ళడం కూర్చోవడమే, అంతేకాదు అంత తప్పనిచ్చి వేరే ఏ విషయంలోనూ జనాలను ఆదుకోవట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మాకు జరిగిండేది మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు అంటేనో మాకు తెలుసు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదా. నాకు మంచి జరిగింది, మాకు మంచి జరిగింది, ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ మంచి జరిగిందే తప్ప ఆయన గురించి చెడు ఏనాడు జరగ కూడా లేదు. మాకు రిజల్ట్ ఇక్కడ ప్రజెంట్ లేదు. టీడీపీ ఇక్కడ వస్తుంది 100%. అంటే ఇక్కడ నువ్వు లక్షల కోట్లు ఎత్తుకొని వచ్చి దారిపోసినా కూడా టీడీపీ తప్ప ఎవరు రారు. కుప్పం అది చంద్రబాబు నాయుడుది. కుప్పం చంద్రబాబు నాయుడు గారిదని మీరు అంటున్నారు. వైసీపీ వాళ్ళు కుప్పం కంచు కోటని మేము బద్దలు కొట్టి రికార్డు సృష్టించడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు సవాల్ చేస్తున్నారు. జరగరానిది మనం మాట్లాడడం వేస్ట్. మీరు బద్దలు కొడతారో మీరు ఏం చేస్తారో, కానీ వచ్చేదేమో ఖచ్చితంగా ఆయననే. మాటకు బాగుంటుందే తప్ప అది పనికిరాని మాటలు, అదంతా వేస్ట్. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు. నాకు టీడీపీ సింబం ఖచ్చితంగా వస్తుంది ఈసారి. వచ్చిన తర్వాత మీరే చూద్దాం. ఇక్కడ ఉన్న స్థానికులకి ఎలాంటి సహాయం అందలేదు. ఇక్కడ నుంచి వలసలు వెళ్ళి బెంగళూరులోన పని చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అది నిజమే అంటారా? ఇప్పుడు కుప్పంలో లేదు అంటే కూడా దగ్గర 1,00,000 మందికి పైన పనిచేస్తూ ఉన్నారు. అన్ని గార్మెంట్స్ ఉన్నాయి, డైనమిక్స్ ఉన్నాయి, గార్మెంట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా జేబీఎస్ స్టీలు, ధాన్య స్టీలు, ఇంజనీర్ కాలేజు, మెడికల్ కాలేజు ఇన్ని తీసుకొని వచ్చాడు. అదంతా చెప్పలేదా? ఇక ఇంకా బెంగళూరు ఎన్ని కిలోమీటర్? అవును 100 కిలోమీటర్. ఇక్కడ 600 రూపాయలు ఇస్తారు, అక్కడ 1000 రూపాయలు ఇస్తారు. స్ట్రెయిన్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ, కానీ పని ఇక్కడే. సొంత ఊరు అన్నాక ఇక్కడ కష్టపడేవాడు కష్టపడతాడు, బయట కష్టపడేవాడు బయట కష్టపడతాడు. వానికి డబ్బులు కావాలి. అదే ఫ్యాక్టరీ మన కుప్పంలో ఉంటాక అందరూ ఏం చేస్తారు, బెంగళూరుకి పోయలేదు, ఇక్కడే ఉంటారు. ఏమన్నా మన కుప్పంలో పని ఉంది, మనం ఇక్కడే ఉంటామని వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏముంది చూపండి. అందరూ ఏం చేస్తారు, బెంగళూరుకి పోతారు, వెళ్ళిపోతారు. మాకు అక్కడ ఉంది పని. ఇక్కడ 600 రూపాయలు మనకి పిల్లలు ఉండారు, అందరూ కష్టాలు ఉండారు. అక్కడ పోతా కొంచెం 1000 రూపాయలు వస్తుంది. మన 1000 రూపాయలు పెట్టుకుని కుటుంబం వచ్చి కొంచెం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు 100% నారా చంద్రబాబు నాయుడు గారిది ఓటమి తప్పదు, మేము 30,000 మెజారిటీతోటి మేము గెలుపొందుతామని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? రాలేదు కూడా రాలేదు. రావచ్చు, మెజారిటీ రావచ్చు, కానీ గెలవడం కష్టం. చంద్రబాబు నాయుడు తప్ప ఇంకేలేదు. తను ఏం మాట్లాడలేదు. అసలు వీళ్ళు మాట్లాడలేదు. ఇంతవరకు మాకు మాట్లాడింది లేదు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా అది టీడీపీ రావాలి, అదే వస్తుంది. మెజారిటీ ఉంది లేదనేది కాదు. ఒక ఓటైనా ఒక ఓటే కదా.
ఆయన విన్నింగ్లో మన హ్యాండ్ ఉంటుంది, ఖచ్చితంగా ఆయనే గెలుస్తుంది. కుప్పంలోన సొంత ఇల్లే లేదు చంద్రబాబు నాయుడు గారికి, అలాంటిది ప్రజల్ని ఏం చూసుకుంటాడు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు అంటున్నారు. ఇప్పుడు నేనుండే ఇల్లు కూడా ఆయన సొంత ఇల్లే. ఇప్పుడు నేనుండే ఇల్లే కూడా ఆయన సొంత ఇల్లే. మోడల్ కాలనీ, అర్బన్ కాలనీ, ఇందిరా కాలనీ, ఇక్కడ బాబు కాలనీ, మున్సాంబరం కాలనీ, ఫిష్ కాలనీ, ఎన్ని కాలనీ లేదు. దగ్గర దగ్గర 1,00,000 కుటుంబాలు బతుకుతా ఉంది. వైఎస్ఆర్ ఇల్లు ఒక ఇల్లు మాకు చూపించండి, ఒప్పుకుంటాం. 26 వర్షం ఉండాము. ఇక్కడ ఉన్నాం, నాకు ఓటు వచ్చిన హక్కుని ఇంకా ఇంతవరకు టీడీపీనే వేసినాం. మార్చి ఒక్కసారి కూడా వేయలేదు, ఈ ఒక్కసారి వేసాం. లాస్ట్ టైం జగన్కే వేసాను, ప్రామిస్ అండి, లాస్ట్ టైం జగన్కే వేసాను. మాకేమి రాలేదే. సరే నేను ఒక్కసారి అది నా తమ్ముడు వచ్చిన దగ్గర అడుక్కున్నాడు, ఈ ఒక్కసారి వచ్చి గెలిపిస్తాము, ఏం చేస్తాడో చూస్తామని చెప్పేసి అడుక్కొని మరీ చెప్పాడు, వేసామే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమీ చేయలేదంటారా? నాకేం చేశారు అంటే మనం ఇప్పుడైతే చిత్తూరు జిల్లా కుప్పం తాలూకా గుడిపడ మండలంలోనే ఉన్నాము. ఇక్కడ వీళ్ళని అడిగి, పెద్ద మనుషులను అడిగి, ఎవరైతే వీళ్ళకి కరెక్ట్ నాయకుడు, ఎవరు గెలిస్తే వీళ్ళకి మంచి పని జరుగుతుందని చెప్పేసి వీళ్ళని కనుక్కుందాము. ప్రజల మాట మనం విందాం ఒకసారి. మీ పేరు సార్? రంగప్ప నాయుడు. రంగప్ప నాయుడు గారు, ఇప్పుడు మన కుప్పంకి సంబంధించి చూసుకుంటే టీడీపీ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లే వైఎస్ఆర్ తరఫున చూస్తే భరత్ గారు, ఇద్దరు ఉన్నారనమాట. వీరిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడు కలిస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే ఈసారి గెలిచేది ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది, టీడీపీని నామరూపాలు లేకుండా మేము చేస్తామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు సార్? చెప్పేవాళ్ళు నానా విధంగా చెప్తారు, నిజమా తౌలే? నిజమేలే. ఇప్పుడు మీరు కూడా ఏమంటారు, వాళ్ళు ఇట్లా అంటారు. ఇప్పుడు మీరేమంటారు, వైసీపీ వాళ్ళు కుప్పముని నియోజకవర్గముని బద్దలు కొడతాము, మేము ఇచ్చేస్తాము, వచ్చేస్తాము. బద్దలు కొట్టేది నిజమే, మీరు లేకుండా పోయేది నిజమే, ఇది సత్యం. అంటే టీడీపీ ఇక్కడ ఉండదంటారా? ఇకపోయినా లేడంటావా? టీడీపీ నిలిచేది, టీడీపీ ఉంటుంది, టీడీపీ గ్యారంటీ ఇస్తాను నేను కావంటే. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గంలోన సొంత ఇల్లు లేదు, జనాలని ఏ విధంగా చూసుకుంటారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆయన సొంత ఇల్లులే, సొంత భూమిలే, సొంతము ఈ కుప్పములో ఏడా ఆయనకేమి ఇదిలే. నీవు తల కిందకి పెట్టి కాళ్ళపైకి ఎత్తి నీ జన్మంలో కాదు అది. కుప్పం నియోజకవర్గమని అదే నారా చంద్రబాబు నాయుడు కాక ఎమ్మెల్యే కాకుండా పోతే ఈ సంబంధంగా ఇంట్లో అంతా ఇష్టం పూడతాం దేశాంతరం. వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా మేము ఓడగొడతాము, మాకు కొట్టు రాయింగా, మాకు భయపడి 3 రాజకీయ పార్టీలతో అది నువ్వు ఇంతంకా సరిపోయా. ఏమంటావు, ప్రభుత్వంలో ఉంటివి. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం నుండి ఎస్తాకులు చేస్తే స్టేషన్కి పోతే వాళ్ళు అదే ఎప్పుడు అమల్లో ఉంటుందో దానే కదా పడతారు వాళ్ళు. అదే ఇట్లా అన్యాయాలతో బాధపడి ఈ నాటకాలు ఆడింది. ఇంక నీ జన్మంలో జరుగుతుంది, ఇకపైన ఎప్పుడు జరగదు. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే టీడీపీని శాశ్వతంగా లేకుండా చేస్తాను అంటున్నావు. టీడీపీని శాశ్వతంగా లేకుండా దాన్ని చెప్పాలంటే ముందుకితా నువ్వు గెలిచేదానికి మార్గాలు వేరే అయిపోయా, లేకపోతే నీ జన్మంలో రావు. ఇది తెలిసిన మాట. ఏదో మోసాలు జరిగిపోయా, పాడైపోయా. ఈ కితా నీ జన్మంలో నీ నుంచి కాదు. ఇక్కడ హంద్రి కాలువ ఉందంట కదా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి. అందరి కాలువకి మొత్తం టోటల్ పనిచేసింది నేనే, దానికి నిల్లు తెప్పించింది కూడా నేనే అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అంటా ఉన్నారు. స్వామి, ఇప్పుడు చెప్పాలంటే నిజంగా నువ్వు ప్రభుత్వానికి వచ్చే మీరు కావంటే కూడా ఇప్పుడు ఈయన కార్య చూపిస్తాను. ఈ నుంచి నువ్వు ఆ బిల్లులు ఇంతదో రోడ్డు మోరి కట్టి ఆ రోడ్డు అయిలే ఇంత పొడుగు గుంతులు ఉంది నీ ప్రభుత్వంలో. అదే నువ్వు చేసేదే కార్యక్రమం. వాని చెడ్డ వీని మంచిదని కాదు, చేసిన వరకు ప్రభుత్వం. ఇప్పుడు చెప్పాలంటే నిజానిజం మాట ఇది. ఇది ఒకరిపైన అన్యాయం, ఒకరిపైన న్యాయం అని కాదు. వాయిని ఏం చేసి పెట్టిండో చూడండి, అది మల్లప్పని కొండ, దానికి మార్గాలే అట్లా ఓడు కోట్లు పోసింది. గుడితాకు డబ్బులు పోసుకోవచ్చు. అదే దీనికి బెటరస్వామి కొండకు రోడ్డు ఇప్పుడు డబుల్ రోడ్డు అయిపోయా. ఇటువంటి పనులు ఆయన చేసి నిలిపిండాడు. కానీ ఏదో వన్ టైం చెడ్డ మోసం అయిపోయి. కానీ ఈ సత్తి ఆయన
అక్షరాలతో ఆయన ఓడుడు అని మేము గ్యారంటీ